హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను ఈ వీడియోలో మీకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో బాగా ఫేమస్ అయిన తల్బినా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది నీరసాన్ని తగ్గించి మన బాడీని బాగా యాక్టివ్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఇది తినిన తర్వాత ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గుతాము, ఎక్కువ ఫుడ్ తినకుండా ఉంటాము. ముందుగా దీనికోసం ఒక కప్పు బార్లీని నీళ్లు పోసి బాగా కడగాలి. కడిగిన తర్వాత నీళ్లు పోసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. బార్లీ మునిగే వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. దీనిని పొడి చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం 1 లీటర్ చిక్కటి పాలను తీసుకుని మందంగా ఉండే బాండిల్లో వేసి మీడియం టు లో ఫ్లేమ్లో పాలని 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత నైట్ అంతా నానబెట్టుకున్న బార్లీని నీళ్లు తీసేసి బార్లీని మాత్రమే పాలల్లో వేసి 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. స్టార్టింగ్ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇందులో స్వీట్ కోసం బెల్లం కానీ చక్కెర కానీ వాడము. హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఖర్జూరాలని విత్తనాలు తీసేసి సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి. పిస్తా పప్పు, బాదాం పప్పు, జీడిపప్పులు కూడా. ఖర్జూరం అవైలబుల్గా లేకపోతే బెల్లాన్ని తురిమి తక్కువ క్వాంటిటీ వేసుకోండి. 7-8 ఖర్జూరాలు అయితే సరిపోతాయి నేను చెప్పిన క్వాంటిటీకి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్బినా రెసిపీని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అంచులకి అతుక్కుని ఉన్న మీగడని తీస్తూ మెత్తగా ఉడికించుకోండి. వేడిగా ఉన్నప్పుడు బెల్లం కానీ ఖర్జూరం కానీ వేయకూడదు. పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. బెల్లం వేసే పని అయితే బెల్లం పాకాన్ని వడకట్టుకుని వేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా ఉడకాలి. కొద్దిగా పలుకైతే ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలు, డ్రై నట్స్ అన్నీ వేసుకుని మేషర్‌తో మెత్తగా ఎనుపుకోండి. లేదంటే పప్పు గుత్తితో కూడా ఎనుపుకోవచ్చు. తల్బినా పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ తల్బినాని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి. హనీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం హాఫ్ కప్పు తినేసరికి కడుపు చాలా నిండుగా అనిపిస్తుంది. కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిస్తుంది.